హలో గైస్. మనం ఎప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాము. కానీ వస్తే అంతగా సహకారం ఇవ్వము మనము. అలాగే ఈ బ్రదర్ వచ్చి మన మన కోసము యువత రాజకీయాలకు రావాలనే ఆ ఉద్దేశంతో ఒక పార్టీ స్థాపించారు. అదే సేవా రాజ్యం పార్టీ. చెప్పండి బ్రో, మీరు సో నా రాజకీయాలకు పేరు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే నేను రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఒక థింగ్ వచ్చి. సో నేను ఎప్పుడైతే 2017 సిక్స్టీన్ నుంచి ఒక 2022 వరకు నేను ఐ మీన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను. అరౌండ్ 7 ఇయర్స్ వరకు. సో అలాంగ్ విత్ నేను దాంతో పాటు సివిల్స్ ప్రిపరేషన్ అవుతూ ఉండేవాడిని. సో అక్కడ సివిల్స్ ప్రిపరేషన్ అవుతుంటే జస్ట్ లాస్ట్ 2022 అరౌండ్ సెప్టెంబర్ అనుకుంటా, సెప్టెంబర్ ఆ టైంలో సో క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను నేను. సో ఏంటి సొసైటీ ఎలా ఉంది, ఏమి ఎట్లా అని చెప్పి అరౌండ్ 2 ఇయర్స్ తిరిగాను నేను. ప్రతి ఒక్క విలేజ్ తిరిగి సో అక్కడ సర్వే చేశాను. సర్వే చేస్తే చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. సరిగ్గా ఎడ్యుకేషన్ లేక, సరిగ్గా హెల్త్ లేక, సరిగ్గా రోడ్లు లేక, ఆ పిల్లలు ఎడ్యుకేటెడ్ అయిపోయి జాబ్స్ లేక. సో ఇవన్నీ పాయింట్అవుట్ చేసి పెట్టుకున్నాను. ఇన్ కేస్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా సో ఇవన్నీ నేను వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేను. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు కూడా ఒక రాజకీయ నాయకుల అండర్లోనే ఉంటారు. సో మన రాజకీయ నాయకులు ఏం చేసినా కూడా తొక్కేసి వస్తారు. ఒక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మీ వాయిస్ బ్రేక్ అంత అవుతుంది ఫుల్ బ్రో. ఫ్లెజ్. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఒక్క కరప్షన్ చేయకోకుండా ఫుల్ ఫ్లెజెడ్ గా వాళ్ళు గవర్నమెంట్ కోసం పనిచేస్తే అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. సో వాళ్ళు పని చేయరు, ఎందుకంటే వాళ్ళు పని చేయకుండా రాజకీయ నాయకులు చేస్తారు. సో దీన్ని మొత్తం ఒక ఎనాలిసిస్ చేసి దీని అంతా ఓవర్కమ్ చేయాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. ఇప్పుడు సేవా రాజ్యం పార్టీ పెట్టారు, దాన్ని రిజిస్టర్ చేశారా? చేశాను. ఎన్ని రోజులు అవుతుంది? ఒక 15 డేస్ అవుతుంది. యాక్చువల్గా ఇది వచ్చి 2022 సెప్టెంబర్ 15 అనుకున్నాం మేము పార్టీ. సో అప్పటి నుంచి కొన్ని ఐ మీన్ మాకు ఒక 100-200 మెంబర్స్ దాకా గ్యాదర్ చేసుకోవడము. సో వాళ్ళని భయపెట్టడము, వాళ్ళు మళ్ళీ క్విట్ అవ్వడము. సో ఇలా జరిగింది, చాలా ప్యాటర్న్ జరిగింది దీనికి. సో నేను ఒక ఐడియాలజీతో వెళ్తున్నాను. సో దీనికి కరెక్ట్గా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పి, అసలు ఎందుకు వీళ్ళు భయపడుతున్నారని చెప్పి ఒక అనాలిసిస్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ తిరిగాను, కంటిన్యూగా తిరిగాను. సో ఎందుకు భయపడుతున్నారంటే బయటకు వచ్చి మాట్లాడితే తొక్కేస్తున్నారు, వస్తే కేసులు, ఎదిరిస్తే కొట్టిస్తున్నారు. దీనంతా ఓవర్కమ్ చేయాలని చెప్పి నేను డిసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు రాజకీయాలు పోటీ చేయాలంటే డబ్బు బలం ఉండాలి, జన బలము ఉండాలి. రెండు ఉన్నాయా మీకు? నాకు డబ్బు బలం లేదు. మెయిన్ డబ్బు బలం అయితే నాకు లేదు. సో నేను కామన్ మ్యాన్గా వస్తున్నాను. సో అలాగా నాకు సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఎవరి దగ్గర ఉంది? రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్ల ద్వారా నాకు సపోర్ట్ ఉంది. సో వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బర్రె లెక్క అనేసి తెలంగాణలో చూసాము. ఆమెకు చాలా ఉమ్, సపోర్ట్ వచ్చింది, కానీ ఓడిపోయింది ఆమె. అంటే ఉమ్, అక్కడ బర్రె లెక్క ఉంది, అందుకనేసి అంత సపోర్ట్ అయినా వచ్చింది. అదే బర్రెలు ఉంటే రాదు అది. మీకు రైట్. అర్థమైంది అనుకుంటా. నాకు మీరు అర్థమైంది. ఇలా చేసినా కూడా ఎంత సపోర్ట్ వచ్చినా మీరు గెలుస్తారని అనుకుంటా ఉన్నారా? డెఫినెట్ గా ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకుంటే 100% ఓటింగ్ తీసుకుంటే అరౌండ్ 65-70% మాత్రమే పోల్ అవుతుంది. 30% పోల్ కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు నచ్చట్లేక కొంతమంది బిజినెస్ మ్యాన్ ఓట్లు వేయరు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఓట్స్ వేయరు, ఊరికి వేసిన వేస్ట్, మనకి యూజ్లెస్ అని చెప్పి, డెవలప్మెంట్ కాదని చెప్పి 30% ఫిక్స్డ్ అయిపోయారు జనాలు. సో ఇప్పుడు ఇంకా 70%లో ఒక 25-30% కులాలు మతాలు దీని ద్వారా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటున్నారు. ఇంకా రిమైనింగ్ ఉన్న పర్సంటేజ్ ఏదైతే ఉందో ఒక 35% దీంట్లో వాళ్ళకి డబ్బులు, ఆ 5% లో ఇది ఏదైనా పార్టీ వాళ్ళ పెద్దల నుంచి ఓట్లు ఇస్తున్నారు. సో ఇలా అయిపోతుంది, ప్యాటర్న్ ఇలా అయిపోతుంది. చేంజ్ ఎవరు 30% కోరుకుంటుంది. మీరు హిందూపూర్ నుంచి పోటీ చేయాలనుకుంటా ఉన్నారు కదా, అక్కడ బాలకృష్ణ ఆ, గారు ఎప్పటి నుంచో గెలుస్తా ఉన్నారు. అండ్ కొత్తగా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా బాగా పోటీ ఇస్తా ఉన్నారు. అక్కడ దీపిక గారు నిలబడతా ఉన్నారు. మీరు ఏ ధైర్యంతో అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటా ఉన్నారు? సో ఇక్కడ నేను చూసుకుని అయితే లాస్ట్ ఇయర్ పోలింగ్ తీసుకుంటే ఓన్లీ 60% ఆఫ్ ఓటింగ్స్, 60% అంటే 2 lakhs సంథింగ్ ఓట్లు పడ్డాయి. సో రిమైనింగ్ 50 నుంచి 60,000 పడట్లేదు. సో ఎందుకు పడట్లేదు అంటే సో ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, తర్వాత వచ్చి సేట్లు ఉన్నారు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అంటే సో వాళ్ళతో ఐ మీన్ వాళ్ళతో వసూలు చేస్తున్నారు, దందాలు వసూలు చేస్తున్నారు. సో అందుకు వాళ్ళు ఓట్లు వేయట్లేదు. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తున్నాను, వాళ్ళని అలాగే రైతుల్ని, స్టూడెంట్స్ని, టీచర్స్ని, వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తున్నాను. గ్యాదర్ చేసి వాళ్ళకు అగ్రిమెంట్ ఇస్తున్నాను. సో నేను ఏదైతే నా మేనిఫెస్టోలో మెన్షన్ చేశానో అది 100% చేస్తాను. చేయకపోతే ఇన్కే ఈ మేని మీకు ఇచ్చిన నోటరీలో నేను ఏదైతే మెన్షన్ చేశానో మీరు ఎగ్నెస్ట్గా నాకు మీద కంప్లైంట్ చేయొచ్చు. కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు జరుగుతుంది. ఎందుకంటే లాయర్ సమక్షంలో నేను అఫిడవిట్ ఇస్తున్నాను వాళ్ళకి అని చెప్పి నేను ట్రస్ట్ బిల్డ్ చేస్తున్నాను. ఒక వ్యక్తికి ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాను. వన్స్ ట్రస్ట్ ఇదేంటంటే
డెఫినెట్ గా వాళ్ళు నన్ను నమ్ముతారు. ఇప్పుడు దాకా అలా నమ్మొచ్చిన వాళ్ళు 7,300 మెంబర్స్ వచ్చారు. సో 7,300 లో యావరేజ్ వాళ్ళ ఇంట్లో 2 మెంబర్స్ ఉండొచ్చు, 3 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళు కన్విన్స్ చేసి ఓట్లు వేయించొచ్చు. సో ఇప్పుడు ఇలాగ నేను హానెస్ట్ గా ఇస్తున్నా వాళ్ళకి నేను. సరే అండి, ఇప్పుడు మీరు పార్టీ పెట్టారు, మీరు ఇండిపెండెంట్ గా ఉమ్, పోటీ చేయొచ్చు. ఉమ్. ఒక దగ్గర మీరు పోటీ చేసి ప్రూవ్ చేసుకునేసి ఆ తర్వాత పార్టీ పెట్టేసి వేరే వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా మీరు ఫస్ట్ టైమే పార్టీ పెట్టేసి ఎలాగ చేద్దామని. సో ఫస్ట్ నేను అలాగే ఆలోచించాను. ఫస్ట్ ఇండిపెండెంట్ నిలబడి ఇక్కడ చేంజ్ తెచ్చి ఇంకా అదర్ కాన్స్టిట్యూషన్కి వెళ్ళాలనుకున్నాను. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమంటే ఒక దగ్గర నుంచి మార్పు రావడానికంటే అందరి దగ్గర నుంచి మార్పు వచ్చి మనం స్మాల్ స్మాల్ చేంజెస్ చేసి బిగ్ చేంజ్ చేయాలని చెప్పి అన్ని మొత్తం ప్లాన్ చేశాను నేను. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఒక పార్టీ బాగా ఎస్టాబ్లిష్ అయ్యాక ఇప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు తిరుపతి అనుకోండి, తిరుపతి నుంచి మీ పార్టీ తరపున నిలబడాలంటే మీ పార్టీకి ఒక పేరు ఉంటే వాళ్ళు మీ పార్టీ దగ్గర నుంచి పోటీ చేయాలనుకుంటారు. కానీ మీకు పార్టీ అంతకు పేరు లేదు. మరి ఏ ధైర్యంతో మీరు అలాగంటా ఉన్నారు? సో పేరు అనేది ఆటోమేటిక్ ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి పేరు ఎలా వస్తుంది? ఇప్పుడు కొత్తగా పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తారు, పేరు ఉండదు ఏముండదు, వాళ్ళకి జస్ట్ బయటకు వచ్చి పబ్లిసిటీ వాళ్ళకి పేరు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ పేరు ఉండడం వల్ల ఆ పార్టీకి పేరు వచ్చింది. ఇప్పుడు ఎవరో పార్టీ పెడితే దానికి అంత పేరు రాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పటి నుంచి సినిమాలు తీస్తున్నాడు. సో ఆయనకు ఫ్రేమ్ ఉంది కాబట్టి అతను ఆటోమేటిక్ గా పబ్లిష్ అవుతాడు. సో ఇప్పుడు కొత్తగా తీసుకున్న పార్టీస్ తీసుకోండి, ఇప్పుడు చాలా కొత్త పార్టీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో బీసీవై పార్టీ అంటే అవన్నీ. సో అవన్నీ మనీతో కూడుకున్నది. వాళ్ళ మనీ ఉంది, వాళ్ళు మనీతోనూ వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, మనీతో అన్ని చేసుకుంటున్నారు. సో నేను అలా చేయట్లేదు. నేను జస్ట్ జనాల్లో చైతన్యం కలిపి వాళ్ళ దగ్గర నుంచి ఇది ఒక కనెక్టివిటీ లాగా తీసుకెళ్తున్నాను. ఒకరి ఇప్పుడు నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు 2024లో ఎంతమంది పోటీ చేస్తారు అంటే మీ పార్టీ తరపు నుంచి? మా ఎన్ని పార్టీ సీట్స్? తరపు నుంచి ఇప్పుడు దాకా 47 మెంబర్స్ అయితే ఫుల్ ప్లెజ్ గా దిగుతున్నాం. 47 మెంబర్స్. ఇన్ కేస్ ఇంకా కొంతమంది కూడా ఎక్స్ట్రా అవ్వచ్చు. ఇప్పుడు మేము 47 అరౌండ్ వన్ సీట్స్ సైడ్ పోటీ చేస్తారు అయితే. పోటీ చేస్తున్నాం. ఏ కాన్స్టిట్యూషన్స్ ఇక్కడ అంటే కొన్ని చెప్పండి. కాన్స్టిట్యూషన్స్ వచ్చి పుట్టపర్తి, పెనగొండ, తిరుపతి, మరి తిరుపతి, ఆ తర్వాత అనంతపురు, లైక్ పులివెందల, కుప్పము, ఓకే. గుడివాడ, శ్రీకాకుళము, ఇట్లా కొన్ని కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం మేము. మా దగ్గర మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో అందులో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ 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 ఆఫీసర్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు. వీళ్ళంతా వచ్చి తీసుకుంటున్నారు. సో ఇంకా ఇంకా ఎక్కువ తీసుకోవాలని చెప్పి, ఇంకా మెంబర్స్ రీచ్ కావాలని చెప్పి అనుకుంటున్నాం మేము. ఓకే. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు, నాకు మీరు అంటే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేంత వరకు మాకు తెలీదు ఒక పార్టీ ఇలాగ సేవారాజ్యం పార్టీ ఉంది కరెక్ట్. అంటే నాకు తెలియదు, అసలు పేరే తెలియదు. అంటే అంటే ఇంత ఎస్టాబ్లిష్ అయిందనేసి మీరు చెప్తా ఉన్నారు నాకు. అంటే చాలా మందికి తెలియాలి కదా. సో తెలియాలంటే మన ఇప్పుడు సొసైటీలో నేను చాలా మందిని రిక్వెస్ట్ చేశాను. సుమన్ టీవీ అని, ఆ తర్వాత జాఫర్ ఇట్లు మీ జాఫర్ అని, ఇంకా కొన్ని టీవీ ఛానల్స్ ని చాలా మంది రిక్వెస్ట్ చేశాను నేను. ఇట్లా ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, మాకు ఒక హెల్ప్ కావాలి, మీకు మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నాం మేము అని అడిగాను. ఒక్కొక్కరు వాళ్ళు ఇష్టానుసారం డబ్బులు అడుగుతున్నారు. ఒకరు 1 lakh అంటారు, ఒకరు 50,000 అంటారు, ఒకరు 60,000 అంటారు. సో డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేసేయాలని నేను అనుకోవట్లేదు. డబ్బులు ఓకే. ఇచ్చి ఇప్పుడు నేనే చేంజ్ తేవాలనుకున్నవాడు నేనే డబ్బు ఇస్తే ఇంకా చేంజ్ ఎక్కడ తెస్తాను? నేను తేలేను. నేనే కరప్టెడ్ కాకూడదనే ఇంటెన్షన్ తోనే ఒకరికి ఒక రూపాయి ఇవ్వకోకుండా, ఇప్పుడు నేను ఆనెస్ట్ ఉన్నాను కాబట్టి మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నేను ఆనెస్ట్ లేకపోతే మీరు కూడా ఇంటర్వ్యూ తీసుకో. ఇప్పుడు దీనికి అవసరం లేదు, కానీ పార్టీ ప్రచారానికి అయితే డబ్బులు కావాలి. ఇప్పుడు ఎన్నికలు వస్తుంది, ఇంకొక కరెక్ట్. 70 days లో వస్తుంది. మీరు దాని ప్రచారానికి అయితే డబ్బులు పెట్టాలి కదా, అప్పుడేం చేస్తారు? సో మాకు ప్రచారానికి డబ్బులు ఏదైతే నేనైతే 7 years ఆఫ్ వర్క్ చేశాను ఐటీ ఫీల్డ్ లో. ఐటీ ఫీల్డ్ నుంచి నాకు వస్తుంది. కొన్ని మెంబర్స్ ఉన్నారు నాకు. సో వాళ్ళు ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చేంజ్ ఓవర్ కోరుకుంటున్నారు, వాళ్ళు నాకు ఫండ్ ఇస్తున్నారు. సో నేను అదే ఈక్వల్ గానే వాళ్ళైతే ఎంతైతే ఫండ్ ఇచ్చారో ఆ ఫండ్ ని నేను ఏ దానికి ఎక్కడెక్కడ ఎంతెంత యూజ్ చేశానో వాళ్ళకి కరెక్ట్ గా పిన్ అండ్ పాయింట్ ఒక తీసి వాళ్ళకి లిస్ట్ పంపిస్తున్నాను. మీ మనీతో నేను ఇది చేశాను, మీ మనీతో నేను ఇది చేశానని చెప్పి ఒక లిస్ట్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేయాలి. రేపు పొద్దున్నే ఫండ్ ఇచ్చినప్పుడు ఈ పర్సన్ ఒక రూపాయి కూడా తన సొంత ఖర్చుల కోసం వాడుకోవట్లేదు, ఓన్లీ చేంజ్ ఓవర్ కోసం వాడుతున్నారని చెప్పి ట్రస్ట్ బిల్డ్ చేస్తున్నాం. సో మేము ఒకసారి ఇన్ కేసు అధికారంలోకి వచ్చినా కూడా మన ఏ కాన్స్టిట్యూషన్ కి ఎంతెంత ఫండ్ వస్తుంది, ఏ కాన్స్టిట్యూషన్ ఎంతెంత ట్యాక్స్ పే చేస్తున్నారు, ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనకి ఎంతైతే ఫండ్ వస్తుంది ఆ ఫండ్ పీపుల్స్ అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు చూసే విధంగా ఈ ఫండ్ ఇంత వస్తుంది, ఈ ఫండ్ మేము రోడ్డుకు పెడుతున్నాము, ఈ ఫండ్ మేము డెవలప్మెంట్ కి పెడుతున్నాము, ఈ ఫండ్ మేము ప్రజలకు ఇది చేస్తున్నాము అని చెప్పి క్లియర్ కట్ గా ఒక సింగిల్ ఈవెన్ హాఫ్ పైసాతో కూడా చూపించాలనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మీరు హిందూపూర్ నుంచి చేస్తా అన్నారు కదా, ఇంకొక 47 సీట్లు కూడా అన్నారు. ఇప్పుడు మీకు అమౌంట్
అంటే ఒక హిందూ కాన్స్టిట్యున్సీకి అయితే ఐటీ ఫీల్డ్ నుంచి మీ ఫ్రెండ్స్ ద్వారానో ఇంకొకరి ద్వారానో మీకు అమౌంట్ వస్తుంది, ఓకే. 47 సీట్లకి ఎలాగ అమౌంట్ కలెక్ట్ చేస్తారు? 47 సీట్లకి మేము 47 సీట్లకు కూడా సో మేము ఏం చేస్తున్నాం తెలుసా, 47 సీట్లకి మేము వాళ్ళ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా కొంచెం పబ్లిసిటీ అయితే డెఫినెట్ గా ఎవరు కూడా సాయం చేసే వాళ్ళు ఉంటారు. సో అలా సేకరిస్తున్నాం మేము. సో మేము అయితే నార్మల్ కామన్ మ్యాథ్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, ఎవరీ పర్సన్ దగ్గర 1 రూపీ తీసుకుంటున్నాం మేము. ఓకే. 1 రూపీ తీసుకుంటున్నాం. అట్లా 1 రూపీతోనే మాకు ఏమిటి ఎందుకు, మనతో పాటు నడిచే వాళ్ళకి భోజనానికి మాత్రమే. మేము మళ్ళీ అదే విధంగా మేము ఓ ఫ్లెక్సీలు కట్టేసి, ఓ జెండాలు మోసేసి, ఊరికే ఐ మీన్ ఇప్పుడు చేస్తున్న రాజకీయ నాయకులకు మేము చేయట్లేదు. సో మేము ఇన్ కేస్ అధికారంలోకి వస్తే కానీ ఎక్కడ కూడా పోస్టర్స్ అనేది ఉండకూడదు. ఓకే. పార్టీ పోస్టర్స్ కానీ, లేదా క్యాండిడేట్ పోస్టర్స్ కానీ, వాళ్ళ ఫేస్ కానీ, బిల్డింగ్స్ పేరు నేమ్స్ పెడతారు కదా, అవి కూడా ఎక్కడ ఏంటి ఉండకూడదు. అన్ని ప్రజల మీద మాత్రమే ఉండాలి. ఎందుకంటే ప్రజలు పాలిటిక్స్ అనేది ప్రజల దగ్గర నుంచే మనం ఐ మీన్ పన్ను సేకరిస్తాం. సో ప్రజల పన్ను మీద మనం మన పేరు రాసుకొని, ఇది నేను కట్టించిన బిల్డింగు, ఇది ఆ బిల్డింగ్, ఈ బిల్డింగ్ అని వేయడం తప్పు కదా. సో అది నా సొంత డబ్బులు తీసి పెడితే నేను దానికి పేరు మెన్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ప్రజల డబ్బు తీసుకొని ప్రజలకు సేవ చేసే దాంట్లో మన పేరు ఎందుకు రావాలండి? నాకు అర్థం. ఇప్పుడు చూసుకుంటే పాస్బుక్ లో కూడా పేర్స్ ఉన్నాయి. సో బిల్డింగ్స్ మీద పేర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని మీద పేర్స్ ఉన్నాయి. అదంట ఇదంట అని చెప్పి అట్లా మేము ఏము. ఇప్పుడు ప్రజలకు హెల్త్ కావాలంటే ప్రజా హెల్త్ అని పెట్టగలుగుతాం మేము. ప్రజలకు బిల్డింగ్ అంటే సచివాలయం అని పెట్టగలుగుతాము. తర్వాత హెల్పింగ్ మీన్ మేము ఇంకొకటి కూడా అనుకుంటున్నాం. మన భవిష్యత్ మన చేతుల్లో అని చెప్పి ఒక నినాదంతో వస్తున్నాం మేము. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసిన దాన్ని మన ఊర్లోనే మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని ఒక ఇప్పుడు పెద్ద ప్లాన్ ఇవంతా తో ఓకే వస్తున్నాం అండి, మేము. మీరు చెప్పింది ఇదంతా ఓకే. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో మెయిన్ పాయింట్స్ ఒక 4 చెప్తారు. మెయిన్ ఫస్ట్ పాయింట్ అంటే అభివృద్ధికి అవినీతి సంబంధించిందండి, అభివృద్ధికి ఓకే. సంబంధించింది. సో అభివృద్ధికి సంబంధించింది ఫస్ట్ మేము రోడ్లు ఇస్తాం. ఫస్ట్ పాయింట్ రోడ్లు. సెకండ్ వచ్చి హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్ కి కొత్త రోడ్లు హాస్పిటల్స్ పర్మిషన్ వేస్తారంటే, ఇవ్వం. ఇప్పుడు ఒక నిమిషం అండి, ఇప్పుడు అభివృద్ధి అంటే రోడ్లు వేస్తారు, దేనికి రోడ్లు వేస్తారని మీ దగ్గర రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్తో సహా రీజన్ ఉంది మా చెప్పండి. దగ్గర. చెప్పండి. ఇప్పుడు రోడ్లు వేయడం వల్ల మనకేం బెనిఫిట్ అంటే, రోడ్లు ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్తాయి. ప్రతి ఒక్క విలేజ్ రోడ్స్ అన్ని బాగున్నాయంటే కొత్త బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళకి కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఈజీ అవుతుంది. ఇక్కడ మనకు ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళింది అనుకో మనకు ట్యాక్స్ వస్తుంది. రోడ్ సరిగ్గా లేకపోతే ఇంకొక హైవే మీద కానీ లేదా ఇంకొక దీని మీద కానీ వెళ్తారు. అది సెంట్రల్కి వెళ్తారు. మన స్టేట్ బెనిఫిట్ అయ్యేలా చూస్తున్నాం మేము. స్టేట్ బెనిఫిట్ అయ్యే విధంగానే రోడ్లు వేసి మనకు డెవలప్మెంట్ తీసుకురావాలని చెప్పి రోడ్లతో పాటు చిన్న విలేజెస్ లో కూడా మంచి స్ట్రీట్ లో రోడ్స్ కానీ ఒక రోడ్ మోడల్ లాగా తీర్చిదిద్దాలని చెప్పి రోడ్లు వేస్తుంది. ఫస్ట్ మేనిఫెస్టో ఓకే. తీసుకుని సెకండ్ మేనిఫెస్టో వచ్చి న్యూ హాస్పిటల్స్ కి ఏవైతే ఉన్నాయో న్యూ హాస్పిటల్స్ కి ఇవ్వం మేము పర్మిషన్ ఇవ్వం. ఎందుకు? ఉన్న హాస్పిటల్ ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో నాకు తెలుసు ఓ, ఆరోగ్యశ్రీలో లక్షల కోట్ల కరప్షన్ ఉంది. ఆ కరప్షన్ పోగొట్టాలి. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న జ్వరం దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యాన్సర్ అంట, గుండె ఆపరేషన్స్ ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా జరగాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఫ్రీగానే కదా జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ జరుగుతుందో చెప్పండి నాకు. ఇప్పుడు ఏమన్నా ఒక ఫీవర్ రెండు వచ్చినా తీసుకొని చెప్పండి. ఇప్పుడు మా ఫీవర్ వస్తాము విలేజ్ మనం లోనే ఒక హాస్పిటల్కి హాస్పిటల్ ఉంది. వెళ్తాము. ఆ, ఆ గుండె ఆపరేషన్స్, క్యాన్సర్ ఆపరేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఫ్రీగా అవును, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద గవర్నమెంట్ జరుగుతా హాస్పిటల్. ఉన్నాయి కదా. ఆరోగ్యశ్రీలో మీరు గవర్నమెంట్ ఒకసారి హాస్పిటల్లో చూసుకుంటారా? స్విమ్స్ ఇలాగ గవర్నమెంట్ ఉన్నాయి కదా. హాస్పిటల్ స్విమ్స్ ఇవి ఉంది కదా ఎక్కడో దాంట్లో. ఒకటో రెండో ఉన్నాయి. రిమైనింగ్ ఓకే. హాస్పిటల్ కాన్స్టిట్యూషన్ కోటి అంటున్నారు. ఎవ్రీ కాన్స్టిట్యూషన్ కి ఒకటి అని చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకో గవర్నమెంట్ డాక్టరే ఇంకొక దగ్గర హాస్పిటల్ ఓపెన్ చేసి ఉంటాడు. ఇక్కడ నుంచి అక్కడ రెఫర్ చేస్తాడు. అతనే ఓకే. అక్కడికి వచ్చి ఆపరేషన్ చేసి అక్కడ 4 days ఉన్నదాన్ని 15 days చేసి క్లెయిమ్ చేసుకుంటాడు ఆరోగ్యశ్రీ నుంచి. ఈ కరప్షన్ మధ్యలో ఉన్న కరప్షన్ పోగొట్టాలి అంటున్నాను నేను. సో ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం 24 hours అంటే 8 hours ఒక షిఫ్ట్, 8 hours ఒక షిఫ్ట్, 8 hours ఒక షిఫ్ట్, 3 షిఫ్ట్ మెయింటెనెన్స్ చేసి ఆపరేషన్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జరగాలి. ప్రైవేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే మనం హెల్త్ మెయిన్, ప్రజల హెల్త్ చూసుకోవాలి మనం. దానికోసం ఇది సెకండ్ మేనిఫెస్టో పెట్టాను. థర్డ్ మేనిఫెస్టో ఇది మన భవిష్యత్ మన చేతుల్లో అని చెప్పి ఒకటి తీసుకొస్తాం. చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఆ టాలెంటెడ్ పర్సన్ మన ఇండియాలో ఎలా అంటే వాళ్ళు కరప్టెడ్. ఇప్పుడు చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే సచివాలయం దగ్గర నుంచి హై లెవెల్ వరకు కరప్షన్ జరుగుతుంది. ఇస్తేనే నీకు పర్మిషన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో అతను అవును. డెవలప్ చేయడు. ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. లేదంటే అతనికి ఉన్న ఐడియాలజీని అక్కడ అతనే కిల్ చేసుకునేసి ఏదో పని చేసుకుంటాడు. వాళ్ళ కోసం మేము ప్రభుత్వమే సహకరించి వాళ్ళకి ఫండ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే కొంతమంది మీడియా రన్ చేయాలని ఉంటారు, కొంతమంది వచ్చి కుట్టు మిషన్ కుట్టాలని ఉంటారు, కొంతమంది వచ్చి మష్రూమ్ బిజినెస్ పెట్టాలనుకుంటారు, కొంతమంది వచ్చి కోళ్ళు బిజినెస్ పెట్టాలనుకుంటారు, కొంతమంది వచ్చి గొర్రెలు బిజినెస్ పెట్టాలనుకుంటారు. సో వాళ్ళకి సబ్సిడీ విధంగా ఫండ్ ఇచ్చి వాళ్ళతో బిజినెస్ గ్రో చేయించాలి, డెవలప్మెంట్ జరగాలి.
ఏపీ స్టేట్ అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఒక థర్డ్ మేనిఫెస్టో తీసుకొస్తాం. మన 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 చేతుల్లో మన భవిష్యత్తు అని చెప్పి కూడా తీసుకొస్తాం. సో ఇంకొక ఫోర్త్ వచ్చి మెయిన్ రీజన్ కరప్షన్ తీసే తప్పితే డెవలప్మెంట్ కాదనేది మాకు అర్థమైంది. సో అందుకే ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను కరప్షన్. వచ్చిన 6 మంత్స్ లోనే కరప్షన్ వేట్ వేస్తాం. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ప్రతినిధులు ప్రతి ఒక్కరి మీద వేసి ఈసారి జరిగి అరౌండ్ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జరిగింది 8,50,000 క్రోర్స్ జరిగింది కరప్షన్. ఈ కరప్షన్ 8,50,000 క్రోర్స్ తీసుకుంటే ఇప్పుడు 10 lakh క్రోర్స్ వచ్చి అప్పు ఉంది ఇప్పుడు. సో ఆ అప్పు కట్టేస్తే మనకి ఆటోమేటిక్ డెవలప్మెంట్, అప్పు కట్టేస్తే అప్పుకు 50,000 కోట్లు 60,000 కోట్లు బడ్జెట్ లో తీస్తున్నాం మనం. తీసి అవును. వడ్డీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఆ 50,000 కోట్లు మన డెవలప్మెంట్ యూజ్ చేసుకోవచ్చు కదా. చాలా మంది ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేయొచ్చు. పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకే అమ్మఒడి వస్తుంది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకే అమ్మఒడి వస్తుంది. సో ఈ డెవలప్మెంట్ అనేది ప్రైవేట్ స్కూల్లో జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు జరగట్లేదు? జరుగుతుంది కదా. నాడు నేడు కింద ఏదో అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చారు గవర్నమెంట్ నాడు స్కూల్స్ కి. నేడు కింద ఇన్ఫోస్ట్రక్చర్ రంగులేసి ట్యాబ్లు ఇచ్చి బైజూస్ ట్యాబ్లు ఇచ్చేసి చూపిస్తే కాదు. అక్కడికి వెళ్ళి మీరు స్కూల్లోకి వెళ్ళి కరెక్ట్ విజిట్ చేసి బుక్ తీసుకొని 10 మందితో కరెక్ట్ 10 మెంబర్స్ ని 1 to 10th వరకు ఎవరైనా తీసుకోండి, 10 మెంబర్స్ నిలబెట్టి ఇచ్చి చదవమనండి. బుక్ లో అక్షరాలు కూడా రావాలి. అంత దరిద్రంగా తయారవుతున్నాయి. స్కూల్లో టీచర్స్ వస్తున్నారు, అందరినీ అనట్లేదు నేను, కొంతమంది టీచర్స్ వస్తున్నారు, చెట్ల కింద కూర్చుంటున్నారు, ఇక్కడ దొరికే నాటుకోళ్ళు అవి ఇవి తిరుక్కుంటా వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ కి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ శాలరీ వస్తుంది. అంటే ఒక ఇన్స్పెక్షన్ లేదు ఇక్కడ. స్కూల్లో ఇన్స్పెక్షన్ లేదు. ఇన్స్పెక్షన్ ఎందుకు లేదంటే ఎప్పుడు ఇన్స్పెక్షన్ వచ్చిందనుకో ప్రతి స్కూల్ కి ఇన్స్పెక్షన్ జరిగి సో వాళ్ళ పిల్లలు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నారు, లేదా మంత్లీనా 15 డేసా లేదా వీకా, ఇట్లా ప్యాటర్న్ వేసి చూసుకోగలిగితే వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత అర్థం అవుతుంది, ఎంత అర్థం కావట్లేదు తెలిసిపోతుంది. ఏదో ఎగ్జామ్స్ పెడతాము, ఎగ్జామ్స్ ఈ రోజు ఉన్నాయంటే రేపు ఉన్నాయంటే ఎగ్జామ్స్ ఈ రోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పేస్తాను నేనే. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఒక 5 బట్టి కొట్టుకుని నేను పాస్ అయిపోతాను. సో సరే, ఈ విధానం చేంజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. కానీ హిందూపూర్ నుంచి మీరు మెయిన్ కాబట్టి అక్కడ గురించి కొన్ని అడుగుతాను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, గెలుస్తూ వస్తున్నారు, ఆయన చేశారు హిందూపూర్కి క్యాన్సర్ హాస్పిటల్ చేయడము, అక్కడ డెవలప్ చేయడం అలాంటివి. హిందూపూర్ లో క్యాన్సర్ హాస్పిటల్ లేదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒకసారి చూసుకోండి మీరే. ఓకే, అక్కడ దగ్గరలో ఎక్కడో. ఓకే, ఇక్కడ అక్కడ ఎక్కడా లేదు. ఒక హైదరాబాద్ లో మాత్రమే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఎక్కడా లేదు. బసవ క్యాన్సర్ హాస్పిటల్ తారకం అనంతపురం. బసవ తారకం అది క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. హైదరాబాద్ ఓకే, ఇప్పుడు హైదరాబాద్ హిందూపూర్లో బాలకృష్ణ గారు డెవలప్ చేశారంటా ఉన్నారు. అంటే కొంతమంది జనాలు నేను మాట్లాడిన వాళ్ళు అక్కడ డెవలప్ చేశారు, ఈసారి కూడా ఆ, బాలకృష్ణ గారే వస్తారనేసి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి ఆయనకి వేయకుండా ఎప్పటి నుంచో నమ్మిన ఆయన మీకెందుకు వేస్తారు? సో బాలకృష్ణకి వేయడానికి మెయిన్ రీజన్ నీకు ఆల్రెడీ చెప్పాను. సేట్లు, మీన్ కొన్ని కేటగిరీస్ ఆఫ్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు హిందూపూర్ నో, లో. సో అంటే వాళ్ళు నేను చెప్పేది ఇప్పుడు చెప్పేది కాదు, నమ్మకం ఎప్పటి నుంచో మాకు ఉన్నాడు ఆయన అనేసి ఒక నమ్మకం ఉంది కదా, దాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఇంతవరకు ఏం దాని చేయలేదు, పేరు ఆయన ఏదో ఒకటి చేశారు, రోడ్లు వేయడమో లేకపోతే ఒక బిల్డింగ్ కట్టేయడం ఏదో ఒకటి చేశారు, మీరు ఇంతవరకు ఏం చేయలేదు. అంటే ఆయన కాదని మీకు ఎందుకు ఓటేస్తారు అంటున్నా. సో ఇప్పుడు అతను కూడా బాలకృష్ణ గారు కూడా సో గెలిచిన తర్వాత చేశాడు, గెలిచక ముందు ఎవరు చేయట్లేదు. సో అలాగా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోస్ కానీ లేదా వాళ్ళు ఇచ్చిన వాక్యాలు కానీ వాళ్ళు 100% చేసినట్టు ఎక్కడా లేదు. సో నేను ఇప్పుడు 100% 100% చేస్తాను అనే ఒక అఫిడవిట్ ఇస్తున్నాను వాళ్ళకి. ఓకే, ఇప్పుడు యువత రాజకీయాల్లో కంటే మెయిన్ దాంట్లో ఒక అంటే ఉమ్. నమ్మకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. మెయిన్ వచ్చేది ఎక్స్పీరియన్స్ లేదు, కొన్ని వాటిని డీల్ చేయలేరు, అభివృద్ధి సరిగా జరగదు అనేసి మెయిన్ అందరూ అనుకునేది. అలాంటప్పుడు కూడా ఎందుకు వేస్తారు? అలాంటి అలాంటి థాట్ మైండ్ ఉన్న వాళ్ళు మీకు ఎందుకు ఓటేస్తారు? సో ఇప్పుడు ఒక నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా దగ్గర 100 crores ఉన్నాయి అనుకోండి, ఒక 50 crores నేను 40 ఫండ్ ఇచ్చి ఏదైనా ఒక పార్టీలోకి జాయిన్ అయ్యాను అనుకోండి. సో అప్పుడు నాకు అంత అవగాహన ఉంటుందా? నేను గెలిచిన తర్వాత నాకు అంత అవగాహన ఉంటుందా? ఎవరికి పుట్టుకతో ఏది రాదు. అంటే సో వాళ్ళు మీరు ఒక జరిగే 50 కోట్లు ప్యాటర్న్ ఇచ్చేసి బేస్ ఒక పొలిటికల్ పార్టీలో చేరితే మీ దగ్గర ఆల్రెడీ ధనబలం ఉంది కదా, మీకోసం చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆడుండే జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. అంటే మా పార్టీ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనేసి ఇప్పుడు చూస్తా ఉన్నారు కదా. ఎవరైనా కరెక్ట్. రానియండి వాళ్ళ పార్టీ నుంచి చేస్తారు, అంటే సోషల్ మీడియా వర్క్ చేస్తుంది, లేకపోతే బయట ఉండే జనాలు వర్క్ చేస్తారు, వాళ్ళ కోసం అన్ని చేస్తారు. మీరేం చేస్తున్నారు వాళ్ళని మార్చడానికి? మేము మార్చడానికి మా సైన్యాన్ని 7,300 మంది నేను ఏదైతే చెప్పానో 7,300 మంది వాళ్ళు ఒక టీమ్ లా ఏర్పడి ప్రతి ఒక్క ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళు. సో చేంజ్ ఓవర్ కోసం మేము ఇచ్చే పాయింట్స్ ఏవైతే చెప్తున్నామో ప్రతి ఒక్క పాయింట్ ఇంటింటికి తిరిగి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో ఇది ఇంతవరకు ఏది మారింది, ఏది మారలేదు, లాస్ట్ 15 years నుంచి తీసుకొని మేము. సో ఈ లాస్ట్ 15 years నుంచి తీసుకుంటే ఎక్కడ డెవలప్మెంట్ జరగని ఊర్లన్నీ ఇక్కడ ఉన్నాయి మా ఊర్లో. ఆ డెవలప్మెంట్ ఎందుకు అలా నిలిచిపోయింది, ఎందుకు జరగట్లేదు, ఎవరు బతుకుతున్నారు, ఎవరు బతకట్లేదు,
ఇవన్నీ తీసుకొని నేను పాయింట్అవుట్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. మేజర్‌గా మేము ఇస్తున్న మెయిన్ పాయింట్స్ వచ్చి 2 చెప్తాను. ఒకటొచ్చి డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి ఇద్దరికి సమానం చేస్తామని చెప్పి అంటున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చి పోలీస్ స్టేషన్‌కి గాని, లేదంటే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కి గాని, ఇంకెక్కడికెళ్తే గాని డబ్బున్న వ్యక్తిని ఒకలా చూస్తారు. డబ్బు లేని వ్యక్తిని ఒకలా చూస్తారు. సో, ఈ ఇద్దరిని డబ్బున్న వ్యక్తిని, డబ్బు లేని వ్యక్తిని ఇద్దరిని ఈక్వల్ చేయాలనే మా ఒక ఇంటెన్షను. మాకు ఐడియాలజీ ఉన్నది. సో, దీన్ని బేస్ చేసుకొని మేము వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం. సో, నార్మల్ కామన్ మ్యాన్ ఎళ్ళినా గూడా ఒక రిచ్ పర్సన్‌కి ఎలా జరుగుతాదో సేమ్ రెస్పెక్ట్ కూడా కామన్ మ్యాన్‌కి ఇవ్వాలని చెప్పి మేము తీసుకెళ్తున్నాం దీన్ని. ఇంకొకటండి, ఇప్పుడు కులాలు ఇవి ఉన్నాయి కదా, అంటే ఒక హ్మ్. క్యాస్ట్కి రిజర్వేషను, లేకపోతే ఇప్పుడు హ్మ్. 90 మార్క్స్ ఒకరికి వచ్చాయనుకోండి, 60 మార్క్స్ ఒకరికి హ్మ్. వచ్చాయనుకోండి, క్యాస్ట్లు డివైడ్ చేసుకోండి. 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకే జాబ్ వస్తుంది, 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ రావడం లేదు. దేనికంటారు? అట్ట మీ గవర్నమెంట్ వస్తే అలాగేమైనా చేంజ్ తీసుకొని వస్తారా ఆ రిజర్వేషన్ తీసేయడానికి? అస్సలు నేను ఫస్ట్ పాయింటే చెప్పాను. ఆల్ ఆర్ ఈక్వల్. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఎవ్వరైనా సరే అంత ఈక్వల్ అని చెప్పి చెప్తున్నాను నేను. అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈవెన్ మేము ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్‌కి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్‌కి మేము క్షుణ్ణంగా ఒక నీట్‌గా ఒక 10 పాయింట్స్ ఇచ్చామనుకో. ఆ 10 పాయింట్స్ నీట్‌గా చదువుకున్న తర్వాతే సిగ్నేచర్ పెట్టాలి. సో, మా దాంట్లో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే గావచ్చు, ఒకసారి గెలిచిన ఎంపీ గావచ్చు, ఒకసారి ఉన్న సీఎం గావచ్చు, నెక్స్ట్ టైమ్ నిలబడడానికి లేదు. న్యూ పర్సన్స్ మళ్ళీ న్యూ పర్సన్స్ మళ్ళీ జాయిన్ అవ్వ న్యూ పర్సన్స్‌తో మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేము. ఇప్పుడు ఓన్లీ యువతే ఉంటుందా మీ పార్టీలో? ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు. నేను చెప్పింది ఒకటే. వాళ్ళకి 10 పాయింట్స్ క్లియర్‌గా చదువుకొని సిగ్నేచర్ పెట్టాలి. అందులో పాయింట్స్ ఉంటాయి. ఒక పాయింట్ వచ్చి ఒకసారి అయిన ఎమ్మెల్యే మళ్ళీ ఇంకొకసారి కావడానికి వీల్లేదు. అతను ఆ నియోజకవర్గంలో నిలబడే ఎమ్మెల్యేకు సపోర్ట్‌గా నిలిచి అతనికి ఒక అధ్యక్షుని పదవిలా నిలబడాలి. ఆ కాన్స్టిట్యూషన్స్. ఇప్పుడు సో, అలా అలా చేస్తే వాళ్ళు వేరే తీసుకెళ్తున్నాం. పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. వెళ్ళనీయండి. ఇప్పుడు చేంజ్ ఓవర్ అనేది పైనుంచి వస్తే తప్పితే కింద మారదు. ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి. ఒక పార్టీ మీద ట్రస్ట్ అనేది మనిషి వ్యక్తుల మీద బిల్డ్ కాకూడదు. మనిషి పార్టీ మీద ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. ఈ పార్టీ ఉంటే ఇది చేయగలుగుతుంది అని బిల్డ్ చేసి మాట్లాడాలి. ఒక ఇప్పుడు వ్యక్తుల మీద ఇప్పుడున్న డిపెండ్ కాకూడదు గవర్నమెంట్ ఎప్పుడు. గురించి, సరే ఇప్పుడున్న హ్మ్. గవర్నమెంట్ గురించి చెప్తా ఉన్నాను. సచివాలయం తీసుకొని హ్మ్. వచ్చారు. అంటే ఇంతకు ముందు హ్మ్. కన్నా ఇప్పుడు కొంచెం కరప్షన్ తగ్గిందనే, అంటే నాకు తెలిసినంత వరకు తగ్గింది. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే ఇంకొక చిన్న చిన్న సర్టిఫికేట్స్ కావాలన్నా విఆర్ఓకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే గానీ ఇచ్చేవాళ్ళు కాదు ఇంతకు ముందు. ఇప్పుడు కూడా లంచం ఉంది లేదన్నో, కానీ కొంచెం తగ్గింది, అంటే సచివాలయం వల్ల. దాని గురించి సో, సచివాలయము అనేది ఒక బెస్ట్ ఆప్షనే. నేను కాదని అనట్లేదు. బట్ అయితే దాంతో పాటు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఇంకో ఫ్యూ ఆఫ్ ది పీపుల్స్ వర్క్ చేయట్లేదు సచివాలయాలు. వస్తున్నారు, ఎళ్తున్నారు. ఒక టైప్ ఆఫ్ దీంతో ఉంది. సో, కరప్షన్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్‌గా వాలంటీర్స్ గురించి అన్ని చెప్తాను, ఒక నిమిషము. ఇప్పుడు వాలంటీర్స్ వాళ్ళని ఎన్నుకునే పద్ధతి ఏంది? డైరెక్ట్ గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి పోస్ట్ ఇచ్చేస్తారు వాలంటీర్ గా, వాళ్ళకి కావాలనుకుంటే. ఎమ్మెల్యే దగ్గరికి అవసరం ఓకేనా? లేదండి. సర్పంచ్ దగ్గరికెళ్తే చాలు వచ్చేస్తది. ఇప్పుడు సరే, సర్పంచ్ దగ్గరికి ఎవరో ఎమ్మెల్యే దగ్గరికి అనుకున్నాము. ఎమ్మెల్యే దగ్గరికి హ్మ్. వెళ్తే ఇచ్చేస్తాం, కానీ వాళ్ళు మన దగ్గర ఓటీపీలు తీసుకుంటారు. ఆధార్ కార్డు అథెంటికేషన్ తో ఆ గవర్నమెంట్ పథకాల హ్మ్. కోసం ఓటీపీలు తీసుకుంటారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కాదు, వాళ్ళు కరెక్టే. సేవకులు మాత్రమే, సర్వీస్ జస్ట్ చేయడానికి వచ్చింది కాంట్రాక్టర్స్ వీళ్ళు. వాళ్ళు. హ్మ్. జస్ట్ కాంట్రాక్టర్స్ సర్వీస్ చేయడానికి వచ్చినారు అనుకో, వాళ్ళకి అంత అథారిటీ ఇచ్చారు కదా. అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకు ఉంటుంది. అక్కడి నుంచి మిస్యూజ్ అవుతుంది కూడా, చెప్పలేం మనం. చాలా అవ్వచ్చు. వరకు మిస్యూజ్ కూడా అవుతుంది. ఛాన్సెస్ ఎక్కువ. ఆ, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి, అంటే మనం నమ్మలేము అంతగా. ఈ హ్మ్. ఇప్పుడు అలాంటి వాలంటీర్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా తీసే అవకాశం లేదు, ఎందుకంటే ఆపోజిట్ అయిపోతారు చాలా మంది అలాంటి, హ్మ్. అంటే జనాలకు ఉపయోగపడే వాటిని తీసేస్తే ఆపోజిట్ అయిపోతారు. ఇప్పుడు ఆ వాలంటీర్స్ హ్మ్. కి ఎలాగా నియమించాలి? లేకపోతే మీ పార్టీ ఒకవేళ వస్తే ఆ పార్టీ హ్మ్. ఆ వాలంటీర్ విషయంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది? సో, ఇన్ కేస్ మా పార్టీలో వాలంటీర్ అనేది మేము ఒక ఆప్షన్‌లా మాత్రం పెట్టుకున్నాం. 100% ఉండాలా? ఉండకూడదనేది డిసిషన్ తీసుకుంటాము. సో, ఇది మేమైతే జస్ట్ ఆప్షన్‌లా పెట్టుకున్నాం. ఇన్ కేస్ వాళ్ళు ఉంటే మాత్రము ఏదైతే 50 హౌసెస్ ఉన్నాయో, 50 హౌసెస్‌లో ఇప్పుడు కూడా రేషన్ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవ్వాలని చెప్పారు. రేషన్ ఎవరింటి దగ్గరికెళ్లి ఇవ్వడం లేదు. వాళ్ళే రేషన్ ఇవ్వడం లేదు. షాప్‌కెళ్ళి రేషన్ తీసుకుంటున్నారు. ఉమ్. తీసుకుంటున్నారు. ఇంకొకటి 50 ఏవైతే 50 ఇండ్లున్నాయో 50 ఇంటికి అథారిటీ వాళ్ళే అని చెప్పారు. సో, అథారిటీ ఏమి ఉండదు. వాళ్ళు జస్ట్ ఇంటి దగ్గరికి కూడా వస్తున్నారో లేదనేది కూడా ఐడియా లేదు. ఇన్ కేస్ మేము ఒకవేళ ఉంచితే వాళ్ళతో ఆ 50 ఇంటి దగ్గర నుంచి సరౌండింగ్ మొత్తము స్వచ్ఛ భారత్ అనే ఒక మిషన్‌ని ఏదైతే ఉందో ఆ మిషన్ 100% మేము చేయగలుగుతాం. ఎందుకంటే ఒక పర్సన్ అక్కడికెళ్ళి ఆ 50 ఇంటి దగ్గర నుంచి క్లీన్ చేపిచ్చాలి. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు డిఫరెంట్ ఉంటారు. అక్కడ నిలబడి అతని చుట్టూ క్లీన్ చేపిచ్చి
క్లీన్నెస్ అతనుకున్న 50 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ గా ఉండేలాగా మేము ఏర్పాటు చేస్తాం. తర్వాత డ్రైనేజెస్ క్లీన్ చేపించి వీక్లీ వీక్లీ వన్స్ గానీ అట్లా అన్ని క్లీన్ చేపించి వాళ్ళే ఇన్ఛార్జ్ గా తీసుకొని చేయాలని చెప్పి మేము తీసుకుంటాం. ప్రతి ఒక్క గవర్నమెంట్ దీనికి కూడా వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని వాళ్ళ దగ్గర నుంచి చేపించేలా చేస్తాం. సో ఓకే. మేమైతే వాలంటీర్లు అయితే తీసేయాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లు 100% తీసేస్తాం. ఇప్పుడు జనాలకి అంటే కొన్ని పథకాలు జనాలకి తెలియదు. ఇప్పుడు మీ సేవకి వెళ్ళినా అక్కడ అంటే మీకు చెప్పాను కదా ఇంతకు ముందు కొన్ని లంచాలు తీసుకునేసి ఇది అనేసి. ఇప్పుడు అలాంటివి తీసేస్తే ఏం ప్రాబ్లం ఉండదా? అంటే జనాలకి సో అప్పుడు అలాంటి పథకాలు తీసే సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నాయో పంచాయతీస్ సో వాళ్ళకి ఈ వీళ్ళ వాలంటీర్స్ అవసరం లేదని నాకు అనిపించింది. ఇది మై ప్రాస్పెక్టివ్, ఇది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ప్రభుత్వాల్లో వాళ్ళ ఇష్టాలు అవి. మై ప్రాస్పెక్టివ్ లో అనిపించింది వచ్చి వాళ్ళు నాకు అవసరం లేదనిపించింది నాకు. లేదు. సో నేను ఇక్కడున్న చూసినంత వరకు సచివాలయాలు ఉమ్, పనిచేసే వాళ్ళకే వాళ్ళ ఇంటింటికి 50 వాళ్ళ ఇంటింటికి వెళ్ళి చేయడం బెస్ట్ అని నాకు అనిపించింది. ఓకే. సో ఇప్పుడు సచివాలయం. సచివాలయం చేసుకుంటూ ప్రైవేట్ జాబ్స్కి వెళ్తున్నారు, సచివాలయం చేసుకుంటూ ఇంకొక పని చేసుకుంటున్నారు. ఉమ్, ఇంకా ఒక ఇదంటే నేను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనలేదు, ఒక 95% ఒక సైట్ చేస్తే ఒక 5% డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ కి, డెత్ సర్టిఫికెట్స్ కి, తర్వాత వచ్చి మన ఈ పట్టా పాస్బుక్ కరప్షన్ చేస్తున్నారు 5%. ఆ, 95 అనట్లేదు, ఓన్లీ 5% జరుగుతుంది. నేను కళ్ళారా చూసింది ఒక 5% ఉంది. ఓకే. ఇవన్నీ ఓకే అండి. ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓటేస్తారు కదా, వాళ్ళు తీసుకోవడంలో కూడా అంటే వాళ్ళ అవసరాలను బట్టి కొందరు ఉంటారు. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు డబ్బులు తీసుకుంటే తప్పది, అంటే వాడు ఓటు అమ్ముకున్నట్టే. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది, అంటే చాలా అవసరాలు ఉంటాయి కదా, వాళ్ళకి అవసరం ఉంటుంది, డబ్బులు తీసుకుంటారు. అలాంటి వాళ్ళని ఎలాగ మారుస్తారు? సో డబ్బు అనేది అందరికీ అవసరమేనండి, ఎవరికి అవసరం ఆ, లేదు చెప్పండి, ప్రతి ఒక్కరికి అవసరమే. అంటే డబ్బు సో ఉన్నవాడు ఇక్కడ తీసుకోవడం వేరు, నేను లేనివాడు తీసుకోవడం వేరు కదా. ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, లేని వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు. అది రెండు వేరు అది వేరు కదా. కామన్ అయిపోయింది, అది కామన్ ఉమ్, అయిపోయింది. ఇప్పుడు జస్ట్ యావరేజ్ గా మనం తీసుకుంటే గానీ ఒక 5 ఇయర్స్ ప్యాటర్న్ తీసుకుంటే 5 ఇయర్స్ లోను యావరేజ్ అంటే కూడా ఒక 2 lakhs వరకు ఇస్తారు వాళ్ళు. గవర్నమెంట్ 2 lakhs వరకు బెనిఫిట్స్ ఇస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ పథకాలు కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ దీని నుంచి కానీ వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళకు 2 lakhs పే చేస్తున్నారు, కానీ వాళ్ళు తెలియకుండానే వాళ్ళు 5 lakhs పే చేస్తున్నారు. ఆ, ఇక్కడ 2 lakhs పే చేస్తే అక్కడ 5 lakhs తీసుకుంటున్నారు. సో ఈ విధానాన్ని మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే. సో అట్లా అంతా మారుతారని నేను చెప్పలేను. అట్లీస్ట్ 10-15% చేంజ్ అవ్వచ్చు అని మేము అనుకుంటున్నాము. కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కొంచెం చేంజ్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే. ఎందుకంటే ఎంత ఎంత చేంజ్ చేయకుండా ఎంత చేంజ్ అవుదాం అనుకున్నా చాలా మంది, అంటే చాలా మంది ఉమ్, చెప్తారు అంటే మాకు ఏం క్యాస్ట్ ఫీలింగ్ లేదనేసి, కానీ వాళ్ళ లోపల ఉంది క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు రీసెంట్ గా అయోధ్య రామ మందిరం ఉంది కదా, ఉమ్, దాన్ని ఇనాగ్రేషన్ చేసినప్పుడు అందరిలో ఒక ఫీలింగ్ అనేది వచ్చింది, అంటే ఆ మతం ఫీలింగ్ అనేది వచ్చింది. కంపల్సరీ నేను చెప్తాను, అది ఖచ్చితంగా కరెక్ట్. వచ్చింది. ఇప్పుడు అలాగా అంటే ఎంత ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినా కూడా ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఉమ్. అలాంటి వాళ్ళు క్యాష్ని చూసా కదా ఓటేస్తా ఉన్నారు ఇప్పుడు. అందుకనే సో ఇది ఇప్పుడు కమ్మ సామాజిక ఉమ్. వర్గం నాయకులు, కాపు సామాజిక వర్గం నాయకులు, లేకపోతే బలిజ నాయకులు ఉన్నారు. ఆ క్యాష్కి ఒక నాయకులను పెట్టుకునేసి ఉన్నారు. క్యాష్ ఫీలింగ్ ఉంది ఉమ్. కాబట్టే అలాగా నాయకులను పెట్టుకున్నారు. ఓకే. ఇప్పుడు మీకు ఓట్లు పడేదానికి ఆ క్యాష్ ఫీలింగ్ యూస్ చేసుకుంటారా? అస్సలు 100% నేను క్యాష్ ఫీలింగ్ అయితే ఏది ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఎవరికి వచ్చినా కూడా నేను అందుకే చెప్పాను. సమానంగా, సమానంగా ఇక్కడ ఎక్కడ ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఈవెన్ సీట్లు ఇవ్వాల్సింది వచ్చినా కూడా 175 ఇవ్వాల్సి వచ్చినా కూడా అందరికీ సమానంగానే ఇస్తాను. ఇప్పుడు ఈ క్యాస్ట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు నేను 10 క్యాస్ట్ ఇచ్చానంటే ఇంకో 10 క్యాస్ట్ అందరికి ఈక్వల్ గానే ఇస్తాను. మా దాంట్లో కులాలు మతాలు అనేది ఉండకూడదని చెప్పి మేము అందరికి ఈక్వల్ గానే ఇస్తాం. చాలా ఓకే. మంది ఇప్పుడు మీరు మంచి పాయింట్ తీశారు, రామ మందిరం అని తీశారు. రామ మందిరంలోకి గవర్నమెంట్ ఇన్వాల్వ్, ఇప్పుడు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ కాకపోతే ఎవరికి ఏ థాట్ వచ్చేది కాదు. ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడు అందరికి అన్ని థాట్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే ఇప్పుడు మసీదులు ఉన్నాయి, మసీదులే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు. చర్చిలు ఉన్నాయి, చర్చిలే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు. హిందూ దేవాలయాలకు ఎందుకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది? అంటే అక్కడ ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ మేము పార్టీకి మళ్ళీ ఇచ్చుకొని మేము బిల్ చేసుకోవాలని చెప్పి వస్తున్నారు, అంతేగాని వాళ్ళు డెవలప్ చేయాలని ఇది లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన స్టేట్ లో ఉన్న తిరుపతి తీసుకోండి, ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. సో మనం అది తిరుపతి ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ లోన చిన్న చిన్న మారుమూల టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ డెవలప్ చేయడానికి అక్కడ నుంచి ఐ మీన్ గ్రో చేయడానికి పండాలి. చాలా బెనిఫిట్, చాలా ఇది ఉంది. కానీ అవన్నీ ఎందుకు చేయరు మనోళ్ళు? మన దగ్గర ఎక్కడైతే ఫండ్ ఆల్రెడీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తా అయ్యి ఉన్నారు కదా. ఎక్కడ సేమ్ అలా చేస్తున్నారండి నాకు అర్థం టీటీడీ కాదు. ఆల్రెడీ అలాగ చేస్తుంది. చాలా విలేజ్ టెంపుల్స్ ని దత్తత తీసుకోవడం, అంటే అవి అంటే ఐ మీన్ టెంపుల్స్ తీసుకొని అక్కడ అభివృద్ధి చేయడం అలాంటి చాలా చేస్తుంది. ఇది రీసెంట్ గానే సో చేస్తుంది. సేమ్ ఇది ఒక నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో నేను అలాగే అనుకుని
ఒక మా ఊర్లో ఉన్న ఒక చిన్న టెంపుల్ కోసం కాంటాక్ట్ అయ్యాను ఇక్కడ. ఓకే. అక్కడ ఏదైతే నీకు గ్రోయింగ్ అవుతూ ఉంటుందో దాన్ని వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. గ్రోయింగ్ కాని టెంపుల్స్ ఎప్పుడు అడాప్ట్ చేయరు. అక్కడ మనకి రెవెన్యూ జనరేట్ అయితే అప్పుడు తీసుకుంటారు వాళ్ళు. ఓకే. జనరేట్ కాకపోతే దాన్ని డెవలప్ చేసి జనరేట్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకోరు. ఇది ఓకే. కావాలంటే ఇంకొకసారి మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని చూసుకోండి. క్లియర్ కట్‌గా ఇదే ఉంటది. నిజమే అండి. దేంట్లో అయినా అలాగే ఉందిలెండి. అదే. ఇది వాళ్ళు ఓకే. ఎవరైనా గ్రోత్‌ని బట్టి డిసైడ్ అవుతారు. ఓకే అండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఫినిష్ చేద్దాము. ఇప్పుడు మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? లాస్ట్ మాటలు చెప్పండి. అహా! జనాలకొకటే చెప్తున్నాను. నేను అందరిలాగా నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తాను. నేను చెప్పినవన్నీ చెప్పినట్టు చేస్తాను. లేదా మేము అన్ని లక్షలు ఇస్తాను, ఇన్ని లక్షలు ఇస్తాను, ఫ్రీ పథకాలు ఇస్తాను అని నేను చెప్పను. నేను చెప్పేది మెయిన్ 2 పాయింట్లు. ఒకటి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు. 2 డబ్బున్నోళ్ళకి, డబ్బు లేనోళ్ళకి ఇద్దరికీ సమానం చేస్తాను. సమాన హక్కులు కల్పిస్తాను. అది ఈ 2 మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే. ఇప్పుడు చూసారు గదా! అంటే యువత రాజకీయాల్లోకి రావాలనేసి అందరూ అనుకుంటారు. కానీ వస్తే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. అంటే ఇప్పుడు గూడా చాలా మంది అనుకుంటారు. ఎవరోలే ఏదో మాట్లాడుకుంటున్నారులే అనేసి. ఇప్పుడు వచ్చారు గదా! ఒక మార్పు మీ ముందుకొచ్చింది. ఇప్పుడు ఆయన గురించి మీరేం ఆలోచిస్తారు? ఇప్పుడు ఒక మార్పుని మదం సహకరించకపోతే ఆ మార్పు అలాగే ఆగిపోతుంది. అక్కడే ఆగిపోతుంది. మీరు అందరూ ఆలోచించండి దీని గురించి. అన్నకు సపోర్ట్ చేయండి అందరూ. థాంక్ యూ.